జిల్లా టీడీపీ కార్యాలయంలో నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను విమర్శించే స్థాయిని ఇది కాదని లవన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డిని హెచ్చరించడం జరిగింది. ప్రజలు నీకు 11 సీట్లలోనే బుద్ధి చెప్పారు అని మీడియా ద్వారా నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి జగన్మోహన్ రెడ్డిని హెచ్చరించడం జరిగింది. మరోసారి ఇలాంటి విమర్శలు చేస్తే సహించేది లేదని తెలియజేశారు. ఈ నీచ సంస్కృతికి, నీ పనికి మాలిన రాజకీయ జీవితానికి, నీ రౌడీతనానికి, నీ మద్దతు రాజకీయానికి, నీ దోపిడీ తనానికి బాలకృష్ణానికి కొంచెం విమర్శించే అర్హత నీకుందా? బాలకృష్ణ గారు అసలు ఏమన్నాడు? చూడవయా సైకో జగన్, నరహంతక జగన్, అవినీతి జగన్ మాట్లాడు. బాలకృష్ణ అంటే ఆయన కుటుంబం ఒక ఆదర్శం. ప్రపంచంలోనూ 50 సంవత్సరాల హీరోగా ఎవరూ లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ ఏకైక హీరోగా వచ్చిన ఘనత మా దైవం నందమూరి బాలకృష్ణ గారు. ఆయన పట్టుకొని ఆయన మానసిక స్థితి బాగలేదు, ఆయన తాగొచ్చాడు, మానసిక పరిస్థితి తెలుసుకోవాలి. జగన్, నీ మానసిక పరిస్థితి ముందు తెలుసుకో. అసలు నువ్వు మానసికంగా ఉండావా అని అడుగుతున్నా. నువ్వు ఒక అధైర్యశాలి. సాగుతాడు భయపుత్రాలు అనేవాడు చిన్నప్పుడు, ఆ జగపేరం కాదు, దాని నిదర్శనం నీ బతుకు. బాలకృష్ణ అనే అర్హత నీకుందా అని అడుగుతున్నా. ఆయన ఒక ఆదర్శవంతుడు కాబట్టి, ఆయన కుటుంబం ఒక ఆదర్శం కాబట్టి ఆయన నువ్వు అభిమానం అయ్యావు. బాలకృష్ణ ఫ్యాన్స్ కి కడప జిల్లాకి అధ్యక్షుడయ్యావు. ఎన్నోసార్లు ఆయన కాళ్ళకి దండం పెట్టావు. నువ్వు అటువంటి వ్యక్తిని పట్టుకొని ఈరోజు ఎప్పుడు అయిపోయిన దానికి ఆయన మీద అసెంబ్లీ స్పీకర్ ఆయన మీద ఆయన చర్యలు తీసుకోవాలి అని మాట్లాడటం చూస్తుంటే అసలు నీ మానసిక పరిస్థితులు తెలుసుకో. నీకన్నా ద్రోహం ఎవరు లేరు, నీకన్నా దొంగ ఎవరు లేరు, నీకన్నా దొంగ మందు తయారు చేసాం ఎవరు లేరు. ఏ బ్రాండ్ పెట్టి వేలాది కుటుంబాలను చంపేసినటువంటి చరిత్ర, నీతి చరిత్ర నీ పార్టీది, నీ ప్రభుత్వం. లాస్ట్కి నీ డే బ్రాండ్ కి ప్రెసిడెంట్ మెడల్ అని పేరు పెట్టి వదిలేవంటే, ప్రెసిడెంట్ మెడల్ అంటే సంప్రదాయం. మా వాళ్ళకి ఇస్తాను ఆ మెడల్. మందు కూడా పేరు పెట్టావంటే నీ అంత నీచుడు ఈ దేశంలో ఉన్నాడని అడుగుతున్నా. మరి మానసిక పరిస్థితికి వస్తే మీ నాన్నగారికి ముద్దల కూతురు షర్మిల, నీ చెల్లెమ్మను తరవేశావు, మీ అమ్మను తరవేశావు ఆస్తి కోసం, నీ బాబాని చంపించావు. నీ మానసిక పరిస్థితి నువ్వు తెలుసుకో జగన్. అత్యంత రాజకీయాలకు నిదర్శనమైన నువ్వు నీ మానసిక పరిస్థితి నువ్వు తెలుసుకో ఎలా ఉందో. డాక్టర్ దగ్గర పరీక్షించుకో. ఎవరైనా ఆస్తి కోసం ఏం చేసుకుంటావు? డబ్బంతా చివరికి కావాల్సిన 6 అడుగుల స్థలం నీ చెల్లిని నెరవేర్చావు, మీ అమ్మని నెరవేర్చావు. నువ్వా మాట్లాడేది? గత అసెంబ్లీలో కోడేరు శివప్రసాద్ని అవమానించిన మీరు పచ్చి తాగబోతు నువ్వు అవమానించింది నీ ప్రభుత్వంలో. జగన్ ఒక్కదానికి సమాధానం చెప్పు. నందమూరి బాలకృష్ణ గారు సేవ చేస్తూ అమ్మగారి పేరు మీద ఉన్నటువంటి